అందరికీ నమస్కారం. దియ్య ఛానల్‌కు స్వాగతం. రామకథను వినరారమ్మో, సీతారామ కథను వినరారమ్మో. రామనామమెంత మధురమ్మో, సీత రామనామమెంత మధురమ్మో. రామకథను వినరారమ్మో, సీతారామ కథను వినరారమ్మో. జై శ్రీరామ్. దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించుకొని ఆ సంతోషకరమైన వార్త తన ప్రియపత్ని అయిన కైకమ్మగా చెప్పాలని అంతఃపురంలోకి వచ్చేసరికి అక్కడ కైకాదేవి ఎలా ఉందంటే, బుసగొట్టే త్రాచుపాముల రుసరుసలాడుతూ బిస బిస నడుస్తూ కోపముగా చూస్తూ, బుసగొట్టే త్రాచుపాముల రుసరుసలాడుతూ బిస బిస నడుస్తూ కోపంగా చూస్తూ, బారెడు జడ విప్పేసి పూలదండ విసిరేసి నగలన్నీ తీసేసి తలుపు మూసే. బారెడు జడ విప్పేసి పూలదండ విసిరేసి నగలన్నీ తీసేసి తలుపు మూసే, తలుపు మూసే. ఎంతో ఆప్యాయతగా ఎదురొచ్చేటువంటి కైక అలా మొహం మీద తలుపేసేసరికి ఎంతో బాధ కలిగింది దశరథునికి. ఆమె కోపానికి అసలు ఏంటి, ఎందుకు కోపం వచ్చింది అనుకున్నాడు. ఆమె ఎంతో అందగత్తె, శౌర్యవంతురాలు, మహాపరాక్రమవంతురాలు. అలాంటి ఆమెకు ఆయన ఎప్పుడూ దాసుడే. కౌసల్య, సుమిత్ర కంటే కూడా ఎంతో అందమైన స్త్రీ కైకేయి. అందుకే ఆమెకి ఆయన దాసుడు అన్నమాట. ఆమె మాటకి ఏనాడు కూడా ఎదురు చెప్పి ఎరగడు. ఎక్కువగా కైకమ్మ అంతఃపురంలోనే గడుపుతూ ఎప్పుడైనా కౌసల్య, సుమిత్ర దగ్గరికి వెళ్ళేవాడు. అలాంటి అతివ అలా కోపంగా ఉండేసరికి ఆయన తట్టుకోలేక, ఏమైంది కైకమ్మ, ఎందుకు అసలు నువ్వు తలుపేసుకున్నావు, నా మొహం మీద తలుపేసావేంటి, అంత కోపం వచ్చే కారణం ఏంటి, నీకు ఎంతో సంతోషకరమైన వార్త చెప్పాలని నేను వచ్చాను, తలుపు తీయమని ప్రాధేయపడితే ఆమె, నేను తీయను, నేను ఒక మాట అడుగుతాను, నాకు వరం ఇస్తానంటేనే తలుపు తీస్తాను, నా మాట జబదాటను అని అంటేనే వస్తానని చెప్పాను. నీ మాట ఏనాడైనా నేను జబదాటానా, గీసిన గీటు ఏనాడైనా నేను దాటానా, నువ్వు ఏది చెప్పినా నేను వింటున్నాను, నేను మాట ఇస్తున్నాను అని చెప్పేసి, అలకమానవి అందల అతివ తలుపు